బెస్టా రెండు బారేజ్ బెస్టా? కాకరకాయతో పులుసు చేసిన ఫ్రై చేసిన చేదు మాత్రం పోదు కదరా. జరుగుంటే చచ్చిపోతుంటరా. అవునే పాపతో అన్నావంట బయట ఫుడ్ ఎందుకు డేంజర్, ఇంట్లో నేనే వేసి పెడతా అన్నావంట కదా. అవును అన్నాను. అది ఇంకా డేంజర్ కదనే. ఇప్పటికే తలస్నానం చేసి ఇంత రెడీ అవ్వడానికి 2 గంటలు పట్టింది. మళ్ళీ అమ్మకి బల్లి పడిందని చెప్తే మళ్ళీ తలస్నానం చేపిస్తుంది. ఎందుకంత గట్టిగా వచ్చావు? ఏమైందమ్మా? ఏదో పడినట్టు అనిపించింది. పురుగు కావచ్చు. పురుగైతే పర్లేదు వర్ష, కానీ ఉగాది పండగ అసలే బల్లి కనుక పడిందనుకో నీకు కొత్త డ్రెస్ కొనాల్సి వస్తుంది. నువ్వు కొత్త డ్రెస్ వేసుకోవాలి. బల్లి పడింది. ఇప్పుడు కొత్త డ్రెస్ కొనుక్కురావాలా? నీతో నిజం చెప్పించాలనే అన్నాను. ఉగాది లేదు, కొత్త డ్రెస్ లేదు. వెళ్ళి తలస్నానం చేసి రాపో. ఒక్కరోజు నువ్వు నా కుర్చీలో కూర్చుని చూడు. నా కుర్చీ ఒక ముళ్ళ పాన్పని, నా పదవి ఒక ముళ్ళ కిరీటమని నువ్వే తెలుసుకుంటావు. దిక్కులు ఎన్ని టెన్షన్లు కూర్చున్న వాడికేనయ్యా తెలిసేది.